మీరు ఒక ఏఐ పాడ్ నోట్ టూల్ గురించి వెతుకుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోలో నేను నోట్‌బుక్ ఎల్ఎం గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. నోట్‌బుక్ ఎల్ఎంలో మీరు మీ యొక్క రిసోర్సెస్‌ని అప్‌లోడ్ చేయగలరు. అలాగే మీరు ఎక్స్‌టర్నల్ రిసోర్సెస్‌ని గూడా యూజ్ చేయగలరు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెబ్‌సైట్ గాని, ఒక యూట్యూబ్ లింక్‌ని కూడా మీరు నోట్‌బుక్ ఎల్ఎంలో అప్‌లోడ్ చేయవచ్చు. దాని నుండి మీరు మీ యొక్క స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్‌ని ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. ఏదైతే మీకు ఇన్ఫర్మేషన్ కావాలో. అలాగే ఆ ఇన్ఫర్మేషన్‌ని మీరు మీ యొక్క బ్రెయిన్‌లో హోల్డ్ చేసుకోవాలంటే మీరు అక్కడ క్విజెస్‌ని, ఫ్లాష్ కార్డ్స్‌ని, ఆడియో ఓవర్‌వ్యూ, వీడియో ఓవర్‌వ్యూ, మైండ్ మ్యాప్స్ ఇలాంటి చాలా ఫీచర్స్ అనేవి నోట్‌బుక్ ఎల్ఎం నుంచి మీరు యూజ్ చేసుకోవచ్చు. ఏదైతే మీకు ఇన్ఫర్మేషన్‌ని రిటైన్ చేయడానికి చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటది. ఆల్రైట్. ఇప్పుడు మనం నోట్‌బుక్ ఎల్ఎంని ఎక్స్‌ప్లోర్ చేయబోతున్నాం. అంటే నోట్‌బుక్ ఎల్ఎంని మనం ఎలా యూజ్ చేయగలుగుతాం? నోట్‌బుక్ ఎల్ఎంలో మనం రిసోర్స్‌ని ఎలా అప్డేట్ చేయగలుగుతాం? ఆల్సో నోట్‌బుక్ ఎల్ఎం నుంచి మనం క్విజెస్ ఆర్ ఫ్లాష్ కార్డ్‌ని ఎలా తయారు చేయగలుగుతాం అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సో, ఫస్ట్ మీరు గూగుల్‌లో ఎళ్లి నోట్‌బుక్ ఎల్ఎం అని టైప్ చేస్తే మీకు ఈ యొక్క పేజ్ వస్తుంది. ఇక్కడ మీరు ట్రై నోట్‌బుక్ ఎల్ఎం పైన క్లిక్ చేయండి. తర్వాత మీకు అక్కడ లాగిన్ అడగవచ్చు. ఇక్కడ నేను ఆల్రెడీ లాగిన్ చేశాను నా యొక్క ఈమెయిల్‌తోని. సో, ఇట్ ఈస్ నాట్ ఆస్కింగ్ మీ ఎనీ లాగిన్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ యూఐ మీకు కనిపిస్తుంది. సో, ఇక్కడ మీరు బేసిక్‌గా క్రియేట్ న్యూ నోట్‌బుక్ పైన క్లిక్ చేయాలంటే ఒకవేళ మీకు కొత్త నోట్‌బుక్ క్రియేట్ చేయాలనుకోండి. అక్కడ మీరు క్రియేట్ న్యూ నోట్‌బుక్ పైన క్లిక్ చేయగలరు. ఆల్సో ఒకవేళ మీరు ఆల్రెడీ నోట్‌బుక్స్‌ని అప్‌లోడ్ చేశారనుకోండి. అంటే మీ యొక్క రిసోర్సెస్‌ని ఇక్కడ అప్‌లోడ్ చేసి మీరు ఆల్రెడీ ఒక నోట్‌బుక్‌ని క్రియేట్ చేశారు అంటే మీ యొక్క ఆల్రెడీ క్రియేటెడ్ నోట్‌బుక్స్ అనేవి ఇక్కడ కనిపిస్తాయి. బట్ ఇక్కడ మనం కొత్త నోట్‌బుక్‌ని క్రియేట్ చేయబోతున్నాం. సో, ఐయామ్ గోయింగ్ టు క్లిక్ ఆన్ క్రియేట్ న్యూ నోట్‌బుక్. ఇప్పుడు మీరు క్రియేట్ న్యూ నోట్‌బుక్ పైన క్లిక్ చేయంగానే ఇక్కడ మీకు నోట్‌బుక్ ఎల్ఎం అనేది మీ యొక్క రిసోర్సెస్‌ని అప్‌లోడ్ చేయమని అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు అప్‌లోడ్ సోర్సెస్ అంటే మీ యొక్క లోకల్ ఫైల్ సిస్టమ్ నుంచి ఇక్కడ మీరు ఫైల్స్‌ని అప్‌లోడ్ చేయొచ్చు. అలాగే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే గూగుల్ వర్క్ స్పేస్ అంటే మీ యొక్క గూగుల్ వర్క్ స్పేస్‌లో ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ డ్రైవ్ నుండి మీరు మీ యొక్క సోర్సెస్‌ని ఇక్కడ అప్‌లోడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకవేళ దీనిపైన క్లిక్ చేశాననుకోండి. ఇది బేసికల్లీ నా యొక్క గూగుల్ డ్రైవ్‌ని ఓపెన్ చేస్తుంది. ఇక్కడ మనకి గూగుల్ డ్రైవ్ అనేది ఓపెన్ అయింది. బట్ ఈ ఎగ్జాంపుల్‌లో నేను గూగుల్ డ్రైవ్ నుంచి అప్‌లోడ్ చేయను డాక్యుమెంట్స్. బట్ నేను నా యొక్క లోకల్ ఫైల్ సిస్టమ్ నుంచి అప్‌లోడ్ చేశాను. యూ కెన్ గో బ్యాక్ టు దట్ పేజ్ అగైన్ బై క్లికింగ్ ఆన్ అప్‌లోడ్ ఎ సోర్స్. సో, ఇక్కడ ఆల్సో మీరు లింక్స్ ఆర్ పేస్ట్ టెక్స్ట్ అంటే లింక్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఎక్స్‌టర్నల్ వెబ్‌సైట్స్ ఉన్నాయనుకోండి. ఎక్కడైతే మీరు మీ యొక్క నోట్స్ అంటే మీరు యాస్ ఎ సోర్స్ యూజ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కోడింగ్ గురించి నేర్చుకుందాం అనుకుంటున్నారనుకోండి. అక్కడ మనకి గీక్ ఫర్ గీక్స్ గాని చాలా ఇట్లా వెబ్‌సైట్స్ ఉంటాయి గదా! అక్కడ ఆ యొక్క వెబ్‌సైట్స్ లింక్‌ని మీరు ఇక్కడ అప్‌లోడ్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వెబ్‌సైట్ ఉంది గదా! ఇక్కడ తెచ్చి మీరు ఆ యొక్క లింక్‌ని పేస్ట్ చేశారనుకోండి. ఆ లింక్ నుంచి ఇన్ఫర్మేషన్ అనేది ఈ నోట్‌బుక్‌లో ఎక్స్‌ట్రాక్ట్ అవుతది. బట్ అగైన్ వి ఆర్ నాట్ డూయింగ్ థట్ ఇన్ థిస్ ఎగ్జాంపుల్. ఆల్సో మీరు యూట్యూబ్ లింక్స్‌ని గూడా పేస్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ట్యుటోరియల్ వీడియో గాని ఏదన్నా ఉందనుకోండి. ఆ లింక్ తెచ్చి మీరు ఇక్కడ పేస్ట్ చేయొచ్చు. అప్పుడు ఏం చేస్తా అంటే నోట్‌బుక్ ఎల్ఎం అగైన్ ఇట్ ఈస్ గోయింగ్ టు రిట్రీవ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ దట్ యూట్యూబ్ వీడియో. సో, అది చేయొచ్చు. మీరు ఆల్సో ఒకవేళ మీ యొక్క నోట్ ప్యాడ్‌లో ఆర్ సమ్‌వేర్ వర్డ్ డాక్యుమెంట్‌లో మీకు ఓన్లీ టెక్స్ట్ ఫైల్స్ ఉన్నాయనుకోండి. అంటే టెక్స్ట్ ఉందనుకోండి. ఆ టెక్స్ట్‌ని తెచ్చి మీరు ఇక్కడ పేస్ట్ చేయొచ్చు. అగైన్ వి ఆర్ నాట్ గోయింగ్ టు డూ థట్. బట్ వాట్ వి ఆర్ గోయింగ్ టు డూ ఈస్ మనం ఇక్కడ అనేది మనం లోకల్ ఫైల్ సిస్టమ్ అంటే మన కంప్యూటర్ నుంచి మనం దీనికి సోర్సెస్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీని మీద చూస్ ఫైల్ మీద క్లిక్ చేశాననుకోండి. ఇక్కడ మనము ఫైల్స్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఈ ఫైల్స్ పీడీఎఫ్ ఫైల్స్ ఉన్నాయి గదా! విచ్ ఐయామ్ గోయింగ్ టు యూజ్ యాస్ ఎ సోర్స్. అంటే వీటి గురించి నేను చదువుకోవాలనుకుంటున్నాను. ఆర్ వీటి మీద నేను రీసెర్చ్ చేయాలనుకుంటున్నాను. సో, నేనేం చేస్తానంటే ఈ యొక్క ఫైల్స్‌ని నేను కరెంట్‌లీ చూజ్ చేసుకుంటాను. సో, ఇక్కడ నేను ఈ 3 ఫైల్స్‌ని చూజ్ చేసుకున్నాను. సో, ఐ కెన్ క్లిక్ ఆన్ ఓపెన్. సో, ఇప్పుడు ఇదేం చేస్తుందంటే ఈ 3 ఫైల్స్‌ని ఇక్కడ అప్‌లోడ్ చేస్తుందన్నట్టు. అంటే యాస్ ఎ సోర్స్ దేన్నైతే నేను చదువుకోవాలనుకున్నాను ఆర్ ఐ వాంటెడ్ టు డూ రీసెర్చ్ ఆన్ దోస్ 3 పీడిఎఫ్స్. సో, ఇక్కడ ఇది అప్‌లోడ్ చేస్తుంది. మనం ఆల్సో ఇక్కడ మన నోట్‌బుక్‌కి ఒక పేరు ఇయ్యొచ్చు. సో, ఇప్పుడు అన్‌టైటిల్డ్ ఉండే ఎందుకంటే నేను పేరు ఇయ్యలేదు కాబట్టి. సో, వాట్ ఐయామ్ గోయింగ్ టు గివ్ ఈస్ ఐయామ్ గోయింగ్ టు గివ్ ఇట్ యాస్ ఏఐ ఏజెంట్స్. ఎందుకంటే ఈ 3 ఫైల్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ రిలేటెడ్ టు ఏఐ ఏజెంట్స్ అండ్ దే ఆర్ రిలేటెడ్ టు కాంటెక్స్ట్ ఇంజినీరింగ్ అండ్ దే ఆర్ రిలేటెడ్ టు సెషన్ అండ్ మెమరీ. సో,
ఈ 3 ఫైల్స్ ఏఐ ఏజెంట్స్ రిలేటెడ్ కాబట్టి ఐఎమ్ గివింగ్ ఇట్ నేమ్ యాజ్ ఏఐ ఏజెంట్స్. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ 3 ఫైల్స్ నుంచి ఇట్ హ్యాస్ గివెన్ మీ ఎ సమ్మరీ. అంటే వాట్ దీస్ 3 ఫైల్స్ ఆర్ ఆల్ అబౌట్. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇట్ హ్యాస్ గివెన్ మీ దిస్ సమ్మరీ అబౌట్ దీస్ 3 ఫైల్స్ దట్ ఐ అప్లోడెడ్. సో ఇక్కడ మీరు సమ్మరీ చూసుకున్నట్లయితే దీస్ సోర్సెస్ ప్రొవైడ్ ఎ కాంప్రహెన్సివ్ ఆర్కిటెక్చర్ గైడ్ టు బిల్డింగ్ అండ్ డిప్లాయింగ్ ఆటోనమస్ ఏఐ ఏజెంట్స్. అంటే ఏఐ ఏజెంట్స్ని ఎలా బిల్డ్ చేయాలి, వాటిని ఆటోనమస్గా ఎలా మనం డిప్లాయ్ చేయగలము, ఆల్సో మనకి కాంటెక్స్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంది, ఆల్సో మోడల్ కాంటెక్స్ట్ ప్రోటోకాల్ అంటే ఏంది, మనం ఏఐ ఏజెంట్స్ని ప్రొడక్షన్లో రన్ చేస్తున్నప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఏఐ ఏజెంట్ని తయారు చేసి మనం కస్టమర్ ఎన్వైర్మెంట్లో ఆర్ కస్టమర్ ప్రొడక్షన్ ఎన్వైర్మెంట్లో మనం ఎప్పుడైతే దాన్ని డిప్లాయ్ చేసినప్పుడు మనకొచ్చే సెక్యూరిటీ రిస్క్ ఆర్ ప్రైవసీ రిస్క్ అనేవి ఎలా ఉంటాయి అనేది మనకి బేసికలీ ఈ పీడిఎఫ్లో ఉంది. సో దాని గురించి ఈ సమరీ అనేది వచ్చింది. ఆల్సో ఏజెంట్ ఆప్స్ అంటే ఏంది, సో ఇదంతా ఈ పీడిఎఫ్లో ఉందన్నమాట. సో బేసికలీ ఈ సమరీ అనేది ఈ పీడిఎఫ్ నుంచి జనరేట్ అయింది. సో ఇక్కడ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే స్టార్ట్ టైపింగ్ అంటే మనం ఇప్పుడు ఈ 3 పీడిఎఫ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ గురించి మనం క్వశ్చన్స్ అడగవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈజ్ అన్ ఏఐ ఏజెంట్ అంటే ఏఐ ఏజెంట్ అంటే ఏంది అని నేను ఒక క్వశ్చన్ అడిగాను అనుకోండి, వాట్ ఈజ్ అన్ ఏఐ ఏజెంట్. సో ఇక్కడ క్వశ్చన్ అడగంగానే మనకి ఇప్పుడు ఏమవుతుందంటే ఇది మనకి ఆన్సర్ ప్రొవైడ్ చేస్తుంది. సో ఇట్ ఈస్ థింకింగ్ కరెంట్లీ నౌ, సో ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ మీ అన్ ఆన్సర్. సో ఏఐ ఏజెంట్ అనేది ఏంటి అని ఇది మనకి ఆన్సర్ ఇస్తుంది. అండ్ ఏఐ ఏజెంట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ కంప్లీట్ అప్లికేషన్ కేపబుల్ ఆఫ్ అటానమస్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ టాస్క్ ఎగ్జిక్యూషన్. అంటే మార్కింగ్ ఏ పారాడైమ్ షిఫ్ట్ ఫ్రమ్ మోడల్స్ దట్ ఓన్లీ ప్రెడిక్ట్ ఆర్ క్రియేట్ కాంటెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎల్ఎల్ఎం ఉందనుకోండి, ఎల్ఎల్ఎం ఏం చేస్తుందంటే ఒక ఇన్పుట్ తీసుకుంటుంది, దాన్ని ప్రాసెస్ చేస్తుంది, దాని నుంచి మనకి అవుట్పుట్ని ప్రొవైడ్ చేస్తుంది. బట్ ఏఐ ఏజెంట్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ఎల్ఎల్ఎమ్స్. ఏఐ ఏజెంట్స్ ఆర్ ఆల్సో కేపబుల్ ఆఫ్ ఎగ్జిక్యూటింగ్ టాస్క్ బై దెమ్సెల్వ్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక చాట్ జీపీటీకి వెళ్ళి కెన్ యూ సెండ్ అన్ ఈమెయిల్ టు దిస్ పర్సన్ అంటే ఇట్ కెనాట్ సెండ్. బట్ ఒక ఏఐ ఏజెంట్ని మీరు తయారు చేసి విచ్ ఈజ్ ఆల్సో మేబీ కాల్డ్ యాజ్ మెయిల్ సెండర్ ఏజెంట్, then you can ask that agent to send an email to a particular person. సో అప్పుడు ఏమవుతుందంటే యూ డోంట్ హ్యావ్ టు ఇంటర్వ్యూన్. అంటే మీరు జీమెయిల్కి వెళ్ళి ఆర్ అవుట్లుక్కి వెళ్ళి యూ డోంట్ హ్యావ్ టు రైట్ ఈమెయిల్ బై యువర్ సెల్ఫ్, బట్ ది అటానమస్ ఏజెంట్స్ క్యాన్ డూ ఇట్ సెల్ఫ్. సో అదనేది ఏఐ ఏజెంట్ అన్నట్టు. బట్ దట్స్ నాట్ రిక్వైర్డ్ ఇన్ దిస్ పర్టిక్యులర్ వీడియో. ఎందుకంటే ఈ వీడియోలో మనం ఎలా క్వశ్చన్స్ అడుగుతాం అండ్ how it is going to give us the answer. So it is going to give like everything. It is going to read these PDFs and it is going to give us the answer. Also ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి నోట్బుక్ LM అనేది కొన్ని క్వశ్చన్స్ని అదే ఇస్తుంది అన్నట్టు. అంటే డిఫైన్ లెవెల్ 2 ఏజెంట్ కేపబిలిటీస్, వాట్ ఈస్ ద కన్ఫ్యూజ్డ్ డెప్యూటీ ప్రాబ్లమ్, లిస్ట్ 2 ఏజెంట్ టూల్ టైప్స్. సో ఇవి అనేది మనకి ఏఐ ఏజెంట్ అనేది మనకి అప్‌ఫ్రంట్‌గా ఇస్తుంది. అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే దీని మీద క్లిక్ చేశాను అనుకోండి, ఇప్పుడు ఏఐ ఏజెంట్ ఇది నోట్బుక్ LM ఏం చేస్తుందంటే మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అక్కడి నుంచి ఇస్తుంది అన్నట్టు. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అదే మనకి ప్రొవైడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఈ నోట్బుక్ని తయారు చేశారు కదా, దీంట్లో మీరు అడిషనల్గా ఇంకా ఎక్కువ రీసోర్సెస్ని యాడ్ చేయాలనుకోండి, మీరు ఇక్కడ యాడ్ సోర్స్ పైన క్లిక్ చేయొచ్చు. అగైన్ యూ కెన్ యాక్చువల్లీ అప్లోడ్ ఫైల్స్ ఇన్ దిస్ సోర్స్ నౌ. సో ఇప్పుడు నేను ఇక్కడ క్రాస్ లింక్ పైన క్లిక్ చేస్తాను, ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు అప్లోడ్ ఎనీ మోర్ సోర్సెస్. సో ఇది ఆల్సో యూ క్యాన్ డిస్కవర్, అంటే మీరు ఇంటర్నెట్ నుంచి ఇక్కడ మీరు డిస్కవర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డిస్క్రైబ్ సంథింగ్ దట్ యుడ్ లైక్ టు లెర్న్ అబౌట్ ఆర్ క్లిక్ ఐఎమ్ ఫీలింగ్ క్యూరియస్ టు ఎక్స్ప్లోర్ అ న్యూ టాపిక్. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే I'm not feeling curious right now. So what I'm going to do is I'm going to just for example now I'm going to type as AI agent. Ante since I'm reading about AI agent or since I'm doing research about AI agents, నేను ఇక్కడ ఏం చేస్తానంటే I'm going to give the I'm going to search about AI agent. So what I'm going to do is ఇప్పుడు నేను సబ్మిట్ చేస్తాను ఇక్కడ. So let's see what it is going to provide us with. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోర్సెస్ ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఇట్ వెంట్ టు గూగుల్ సెర్చ్ అండ్ ఇట్ సెర్చ్ ఫర్ ఏఐ ఏజెంట్స్ అండ్ ఇట్ టుక్ ఆల్ ద రిజల్ట్స్ దట్
గూగుల్ హ్యాస్ ప్రొవైడెడ్ అంటే ఆల్ ద రిజల్ట్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు వికీపీడియా నుంచి ఇది ఒక రిజల్ట్‌ని తెచ్చింది. గీక్ ఫర్ గీక్స్ నుంచి తెచ్చింది. ఆల్సో లిల్ లాగ్ నుంచి. సో, ఇదంతా ఏందంటే ఆల్ దీస్ 10 సోర్సెస్ ఆర్ నౌ సెలెక్టెడ్. అంటే ఒకవేళ ఈ 10 సోర్సెస్‌ని గూడా మీరు మీ యొక్క ఈ కరెంట్ నోట్‌బుక్‌లో ఇంపోర్ట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఇంపోర్ట్ పైన క్లిక్ చేశాననుకోండి, ఈ 10 సోర్సెస్ అనేవి నాకిక్కడ ఇంపోర్ట్ అయిపోతాయి. ప్లస్ ఐ కెన్ డూ ద రీసెర్చ్ ఫ్రమ్ దీస్ వెబ్‌సైట్స్ ఆల్సో. అంటే ఈటిని మనం ఎక్స్‌టర్నల్‌గా ఎళ్లి చదివి ఆల్ ద నోట్స్ ఐ డోంట్ హావ్ టు డూ థాట్ రైట్. ఇక్కడెళ్లి మనము అక్కడ ఉన్న మనకి ఇంపార్టెంట్ పాయింట్స్‌ని గ్రాబ్ చేసుకొని, మనం నోట్స్‌లో పెట్టి, మళ్ళీ దాని నుంచి మనం రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. ఇట్ క్యాన్ డూ ఇట్ బై ఇట్‌సెల్ఫ్. లైక్ ఇట్ క్యాన్ టేక్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ దీస్ అండ్ అగైన్ ఇట్ ఈస్ గోయింగ్ టు ప్రొవైడ్ అస్ ది సమ్మరీ. లైక్ మనం ఎలా చూసామో సమ్మరీ ఎలా ప్రొవైడ్ చేస్తుందో. సో, ఇప్పుడైతే మనకి ఇది అవసరం లేదు. సో, అది యాడ్, డిస్కవర్ అన్నట్టు. సో, ఇక్కడ మీరు బేసిక్‌గా మీరు ఇంటరాక్ట్ అవ్వచ్చు. అంటే ఇక్కడ మీరు ప్రాంప్ట్స్‌ని ప్రొవైడ్ చేయొచ్చు. ఈ ప్రాంప్ట్స్ నుంచి అది ఇన్ఫర్మేషన్ ఈ యొక్క ఫైల్స్ మనం ఏదైతే అప్‌లోడ్ చేశామో దాని నుంచి ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్ట్ చేసి మనకిస్తుందన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఓన్లీ కాంటెక్స్ట్ స్పెసిఫిక్. అంటే మనం ఏదైతే ఫైల్స్‌ని ఇక్కడ అప్‌లోడ్ చేశామో దిస్ విల్ టేక్ ద ఇన్ఫర్మేషన్ ఓన్లీ ఫ్రమ్ దోస్ ఫైల్స్. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు గో ఎనీవేర్ ఎల్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇర్రెలెవెంట్ క్వెషన్ అడిగాననుకోండి దీనికి. అంటే ఇట్ డస్ నాట్ నో అబౌట్ దట్ ఇర్రెలెవెంట్ క్వెషన్. లైక్ మేబీ వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా. ఇదనేది ఇర్రెలెవెంట్ క్వెషన్. అంటే ఈ యొక్క సోర్సెస్ నేను ఏదైతే అప్‌లోడ్ చేశానో అక్కడ ఎక్కడ గూడా క్యాపిటల్ ఆఫ్ ఇండియా గురించి మెన్షన్ చేసి లేదు. సో, నేను ఈ క్వెషన్ అడుగుతాను. లెట్స్ సీ వాట్ ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ అస్. సో, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే బేస్డ్ ఆన్ ద సోర్సెస్ ప్రొవైడెడ్ దేర్ ఈస్ నో ఇన్ఫర్మేషన్ దట్ స్టేట్స్ వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా. అంటే ఇట్ ఈస్ నాట్ గోయింగ్ ఎనీవేర్ ఎల్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జెమినైకెళ్ళి మీరు రీసెర్చ్ చేయాలనుకున్నారనుకోండి. అక్కడ మీరు జస్ట్ ఈవెన్ మీరు రిసోర్సెస్ అప్‌లోడ్ చేశారు. బట్ స్టిల్ ఇఫ్ యూ ఆర్ ఆస్కింగ్ వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ ద ఆన్సర్. బట్ దిస్ నోట్‌బుక్ ఎల్ఎం ఈస్ వెరీ వెరీ స్పెసిఫిక్ టు ద కాంటెక్స్ట్ దట్ యూ ఆర్ ప్రొవైడింగ్. అంటే ఇట్ ఈస్ వెరీ వెరీ స్పెసిఫిక్ టు ద రిసోర్సెస్ దట్ యూ ప్రొవైడెడ్. అంటే ఈ యొక్క రిసోర్సెస్ నుంచే ఇది ఆన్సర్ వెతుకుతుంది. బట్ ఇట్ విల్ నాట్ గో ఎనీవేర్ ఎల్స్. అంటే ఇట్ ఈస్ వెరీ స్పెసిఫిక్ టు ద కాంటెక్స్ట్ దట్ యూ ఆర్ ప్రొవైడింగ్. సో, ఇది మనకి ఇక్కడ మనం సోర్సెస్‌తోని ఇంటరాక్ట్ అవ్వచ్చు. అంటే మీరు ఒక ప్రాంప్ట్‌ని ప్రొవైడ్ చేయొచ్చు. అది మీకు ఆన్సర్‌ని ఇస్తుందన్నట్టు. అలాగే మీరు ఇక్కడ స్టూడియోని చూసుకున్నట్లయితే దిస్ ఈస్ అ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ పార్ట్ అబౌట్ నోట్‌బుక్ ఎల్ఎం ఆల్సో వెరీ వెరీ యూజ్‌ఫుల్. సో, ఇక్కడ ఓకే. ఇక్కడ అయితే నేను ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్ట్ చేయగలను. ఆల్ దీస్ థింగ్స్ ఐ కెన్ డూ లైక్ ఐ కెన్ ఆస్క్ క్వెషన్స్ ఆర్ ఐ కెన్ డూ ఎనీథింగ్ ఓవర్ హియర్ బై ఇంటరాక్టింగ్ విత్ ది ఎల్ఎల్ఎం. బట్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే హియర్ యూ కెన్ సీ ఇట్ హ్యాస్ ఆడియో ఓవర్‌వ్యూ, వీడియో ఓవర్‌వ్యూ, మైండ్ మ్యాప్, రిపోర్ట్స్, ఫ్లాష్ కార్డ్స్, క్విజ్. అంటే మీరు ప్రొవైడ్ చేసిన రిసోర్సెస్ నుంచి మీరు క్విజెస్‌ని తయారు చేయొచ్చు ఆర్ మీరు ఫ్లాష్ కార్డ్స్‌ని తయారు చేయొచ్చు. మీరు రిపోర్ట్స్‌ని తయారు చేయొచ్చు. మీరు మైండ్ మ్యాప్స్‌ని తయారు చేయొచ్చు. మీరు వీడియో ఓవర్‌వ్యూని తయారు చేయొచ్చు. మీరు ఆడియో ఓవర్‌వ్యూని తయారు చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బిఫోర్ గోయింగ్ టు దీస్ ఫీచర్స్ ఐ విల్ టాక్ అబౌట్ దిస్ యాడ్ నోట్ ఫీచర్. యాడ్ నోట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక నోట్‌ని యాడ్ చేయాలనుకున్నారనుకోండి. ఇక్కడ మీరు జస్ట్ యూ కెన్ గివ్ ఇట్ ఎనీ నేమ్ లైక్ ఇంట్రో టు ఏఐ ఏజెంట్స్. సో, ఇక్కడ మనము ఏఐ లైక్ మీరు నోట్స్ రాసుకోవచ్చు. ఏఐ ఏజెంట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఎల్ఎల్ఎం. సో, లైక్ మీరు నోట్స్ అనేది ఇక్కడ మీరు రాసుకోవచ్చు. ఆల్సో ఒకవేళ మీరు ఇంకా గో బ్యాక్ చేయాలనుకున్నా అంటే మీరు స్టూడియోకి వెళ్ళాలనుకున్నా యూ కెన్ క్లిక్ ఆన్ స్టూడియో. హియర్ యూ కెన్ సీ ఆల్రెడీ జనరేటెడ్ నోట్స్. సో, ఇక్కడ మీరు నోట్స్ అనేది మీరు జనరేటెడ్ నోట్స్ అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే ఒకవేళ మీరు ఏదైతే క్వెషన్ అడుగుతున్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈజ్ ఎన్ ఎల్ఎల్ఎం అని ఇక్కడ మీరు క్వెషన్ అడిగారు కదా. సో, సారీ డిఫైన్ లెవెల్ 2 ఏజెంట్ కేపబిలిటీస్ అని. ఈ యొక్క ఆన్సర్‌ని వాటెవర్ దట్ నోట్‌బుక్ ఎల్ఎం హ్యాస్ ప్రొవైడెడ్ అస్ మీరు దాన్ని యాస్ ఎ నోట్‌గా సేవ్ అనుకున్నారనుకోండి. యూ కెన్ జస్ట్ క్లిక్ ఆన్ సేవ్ నోట్. వాట్ ఇట్ విల్ డూ ఇట్ విల్ యాక్చువల్లీ జనరేట్ ఎ నోట్ ఫర్ దాట్. సో, ఇక్కడ ఇది జనరేట్ అవుతుంది నోట్.
సో లెట్స్ వెయిట్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇట్ ఆల్రెడీ హ్యాస్ ప్రొవైడెడ్ అస్ విత్ ద నోట్స్. సో ఒకవేళ మీరు ఆల్రెడీ ఇది రీసెర్చ్ చేసి మీ యొక్క ఇంపార్టెంట్ పాయింట్స్ని యాజ్ నోట్స్గా మీరు పెట్టుకోవాలనుకున్నారనుకోండి ఈ నోట్బుక్లో, సో మీరు ఇక్కడ బేసిక్గా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీరు డైరెక్ట్ ఇక్కడ వెళ్ళి సో యూ కెన్ సీ లైక్ లెవెల్ 2 AI ఏజెంట్ స్ట్రాటజిక్ ప్లానింగ్ అండ్ కాంటెక్స్ట్ ఇంజనీరింగ్. సో ఇక్కడ మీరు బేసికలీ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీరు చదవచ్చు రాదర్ దాన్ అగైన్ గోయింగ్ అగైన్ ఆస్కింగ్ ఆల్ దట్ స్టఫ్, రైట్? సో ఇది ఒక షార్ట్కట్ లాగా అన్నట్టు, అంటే మీరు మీ యొక్క ఇంపార్టెంట్ హైలైట్స్ లాగా అన్నట్టు, అంటే ఎప్పుడైతే మీరు చదువుకొని హైలైట్స్ చేసుకుంటారు కదా పాయింట్స్, సో దట్ యూ డోంట్ హ్యావ్ టు రీడ్ అగైన్ ఎవ్రీథింగ్. సో ఇది హైలైట్స్ లాగా అన్నట్టు. ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే లెట్స్ గో టు ద క్విజ్ సెక్షన్. అంటే క్విజ్ ఏం చేస్తుందంటే ఈ యొక్క 3 సోర్సెస్ మనం ఏదైతే ప్రొవైడ్ చేసామో దాని నుంచి మనకి ఒక క్విజ్ని ఇస్తుంది అన్నట్టు. సో లెట్స్ క్లిక్ ఆన్ క్విజ్. సో ఇట్ ఈస్ జనరేటింగ్ ఏ క్విజ్ ఫర్ అస్. సో లెట్స్ వెయిట్. సో ఇప్పుడు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇట్ హ్యాస్ ప్రొవైడెడ్ అస్ విత్ ఏజెంట్స్ క్విజ్, అంటే ఇది మనకి ఒక క్విజ్ని తయారు చేసి ఇచ్చింది. సో ఆ క్విజ్ని మనం ఇప్పుడు చూడవచ్చు ఎలా ఉందో. లెట్స్ క్లిక్ ఆన్ ఏజెంట్స్ క్విజ్ సారీ. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ క్విజ్లో టోటల్ 15 క్వశ్చన్స్ ఉన్నాయి అండ్ ఇట్ ఈస్ ప్రొవైడింగ్ అస్ విత్ మల్టిపుల్ చాయిసెస్ లైక్ ABCD ఆర్ ఆల్సో యూ కెన్ సీ ఇక్కడ మనకి ఇది ఆల్సో ఇట్ ఈస్ ప్రొవైడింగ్ అస్ ది హింట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్కి మన దగ్గర ఆన్సర్ లేదనుకోండి, మనం హింట్ తీసుకోవచ్చు, దాని నుంచి మనం ఒక ఆన్సర్ని ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సీ. ఇలా మీరు క్విజ్ అనేది తీసుకోవచ్చు. సో ఐఎమ్ గోయింగ్ బ్యాక్ అగైన్ టు ద స్టూడియో టు ఎక్స్ప్లోర్ అదర్ ఆప్షన్స్. సో అలా మీరు క్విజ్ని తీసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నెక్స్ట్ వన్ ఇస్ ఫ్లాష్ కార్డ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎలా ఉంటుందంటే ఒక రియల్ లైఫ్లో ఫ్లాష్ కార్డ్ ఎలా ఉంటుందో మీకు చెప్తాను. ఏముంటుందంటే పైన ఒక కార్డ్ ఉంటుంది, ఒక కార్డ్ పైన క్వశ్చన్ ఉంటుంది, దాని వెనకాల ఆన్సర్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కార్డ్ పైన ఓన్లీ క్వశ్చన్ని చూస్తారు, ఆ క్వశ్చన్ నుంచి మీరు ఆన్సర్ని ప్రెడిక్ట్ చేయాలి, అంటే ఆన్సర్ చెప్పాలన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ ఉందనుకో, వాట్ ఈజ్ అన్ ఏ అంటే 1 వర్డ్ క్వశ్చన్స్ ఉంటాయి ఇవి, అంటే మీరు పెద్ద ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు, 1 వర్డ్ ఆన్సర్ ఉంటుంది అన్నట్టు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్పెసిఫిక్ బ్లాంక్ ఉంటుంది, ఆ బ్లాంక్లో మీరు ఫిల్ చేయాలన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఫ్లాష్ కార్డ్స్ని ఇప్పుడు క్రియేట్ చేద్దాం. సో ఇట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ ఫ్లాష్ కార్డ్స్ ఫర్ అస్, జనరేటింగ్ ఫ్లాష్ కార్డ్స్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇట్ నౌ హ్యాస్ ప్రొవైడెడ్ అస్ విత్ ద ఫ్లాష్ కార్డ్స్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది ఇప్పుడు ఏజెంట్ ఫ్లాష్ కార్డ్స్ అనేది క్రియేట్ చేసింది. ఆ ఫ్లాష్ కార్డ్స్ ఎలా ఉన్నాయో మనం ఒకసారి చెక్ చేద్దాం. సో లెట్స్ క్లిక్ ఆన్ దిస్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే పైన క్వశ్చన్ ఉంటుంది, వెనకాల ఆన్సర్ ఉంటుంది. సో దిస్ ఈస్ వెరీ కూల్ ఫీచర్. So we can say what is the process of dynamically assembling and managing information within an LLM's context window to create stateful agents known as. So this is known as context engineering. So yeah, like this we can, if you want to go to the next flashcard, you can click on this. How does context engineering differ from traditional prompt engineering? I think ఇది ఎలా డిఫర్ అవుతుంది అనేది ఒక క్వశ్చన్. సో లెట్స్ జస్ట్ సీ. యా, అగైన్ 1 word answers, or we can also expect answers like this. I think prompt engineering focus on static, అంటే వెనకాల ఒక ఆన్సర్ ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ LLM వాట్ ఈస్, సో అగైన్ సెషన్ లైక్ మోస్ట్లీ 1 word ఆన్సర్స్ అన్నట్టు. ఇలా కూడా ఉంటాయి, బట్ మోస్ట్లీ ఇట్ ఈస్ యూస్డ్ ఫర్ 1 word ఆన్సర్స్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే, సో యా, యూ కెన్ గో బ్యాక్ అగైన్ టు ద స్టూడియో. నౌ హియర్ ఫ్లాష్ కార్డ్ అయిపోయింది కదా, ఇప్పుడు లెట్స్ సీ మైండ్ మ్యాప్స్. సో ఇప్పుడు నోట్బుక్ LM అనేది మనకి మైండ్ మ్యాప్ని క్రియేట్ చేసి ఇచ్చింది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే దిస్ మైండ్ మ్యాప్ ఈజ్ అబౌట్ కాంటెక్స్ట్ ఇంజనీరింగ్ సెషన్స్ అండ్ LLM మెమరీ. సో ఇక్కడ మనం ఈ మైండ్ మ్యాప్ పైన క్లిక్ చేద్దాం. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే దిస్ ఈజ్ వెరీ కూల్. అగైన్ కాంటెక్స్ట్ ఇంజనీరింగ్ సెషన్ అండ్ మెమరీ. దీంట్లో మనకి కాంటెక్స్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంది, ఇక్కడ మనకు డెఫినేషన్, పేలోడ్. సో దీని నుంచి దీస్ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ దిస్ రూట్.
again definition. So we can expand like this, you know. ఇప్పుడు మనకి ఒకవేళ ఐ వాంట్ టు గో హియర్, ఐ కెన్ జస్ట్ లైక్ దాన్ని మనం పూర్తిగా ఇది చేయొచ్చు. ఇక్కడ మనం సెషన్స్లో వెళ్ళొచ్చు. అగైన్ డెఫినేషన్ ఆఫ్ సెషన్, కాంపోనెంట్స్, ప్రొడక్షన్ కన్సిడరేషన్స్. సో అగైన్ ఐ ఆమ్ గోయింగ్ టు డూ దిస్. ఇక్కడ మెమరీ గురించి మనం, సో బేసికలీ ఏంటంటే ఇట్ ఈస్ గోయింగ్ టు ప్రొవైడ్ అస్ విత్ అ మైండ్ మ్యాప్. అంటే ఫస్ట్ మనకి కాంటెక్స్ట్ ఇంజనీరింగ్ సెషన్ అండ్ మెమరీ, అక్కడ నుంచి ఇట్ ఈస్ గోయింగ్ టు డివైడ్ ఇట్ ఇంటూ సెవరల్ పార్ట్స్ లైక్ కాంటెక్స్ట్ ఇంజనీరింగ్ సెషన్, మెమరీ జనరేషన్ అండ్ మేనేజ్మెంట్, మెమరీ రిట్రీవల్, ఇలా డిఫరెంట్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. అగైన్ దోస్ సబ్ పార్ట్స్ ఆర్ గెట్టింగ్ అగైన్ డివైడెడ్ ఇంటూ సబ్ పార్ట్స్. అంటే ఇది ఒక మైండ్ మ్యాప్ అన్నట్టు. సో ఐఎమ్ గోయింగ్ హియర్, యూ కెన్ ఆల్సో డౌన్లోడ్ దిస్ మైండ్ మ్యాప్. సో ఇది మనకి డౌన్లోడ్ చేసింది, బట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ డౌన్లోడింగ్ ద ఇమేజ్. సో ఈ ఇమేజ్ మీ చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ నాట్ యాక్చువల్లీ ఫుల్లీ ద లైక్ ఎక్స్పాండబుల్ థింగ్, ఇట్ ఈస్ ఓన్లీ ఇమేజ్. సో ఐఎమ్ గోయింగ్ బ్యాక్ అగైన్ టు ద స్టూడియో. సో ఇప్పుడు మనం మైండ్ మ్యాప్ చూసాం, ఫ్లాష్ కార్డ్ చూసాం, క్విజ్ చూసాం. లెట్స్ సీ అబౌట్ రిపోర్ట్స్. సో మనం రిపోర్ట్ని క్రియేట్ చేస్తున్నప్పుడు ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ అస్ విత్ ఆల్రెడీ సమ్ టెంప్లెట్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని యూస్ చేసుకోవచ్చు మనం, స్టడీ గైడ్, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్మాట్స్ని ఆర్ టెంప్లెట్స్ని మనం యూస్ చేసుకోవచ్చు. ఆర్ వీ కెన్ క్రియేట్ అవర్ ఓన్ టెంప్లెట్, బట్ లెట్స్ యూస్ దేర్ ఫార్మాట్. సో బ్రీఫింగ్ డాక్ లెట్స్ యూస్ దాట్. సో ఇక్కడ ఇది మనకి ఒక రిపోర్ట్ని జనరేట్ చేస్తుంది బేస్డ్ ఆన్ వాట్ ఎవర్ ద రీసోర్సెస్ వీ హ్యావ్ గివెన్. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మనకు ఒక రిపోర్ట్ని జనరేట్ చేసి ఇచ్చింది. సో లెట్స్ సీ హౌ దిస్ రిపోర్ట్ ఈస్. సో ద రిపోర్ట్ నేమ్ ఈజ్ బ్రీఫింగ్ ఆన్ AI ఏజెంట్స్, ఆర్కిటెక్చర్, కాంటెక్స్ట్ ఇంజనీరింగ్ అండ్ ఇంటర్ఆపరబిలిటీ. సో లెట్స్ సీ. సో దిస్ ఈజ్ అగైన్ హౌ వీ డూ రిపోర్టింగ్ అండ్ స్టఫ్, రైట్? సో బ్రీఫింగ్ ఆన్ AI ఏజెంట్స్, ఆర్కిటెక్చర్, కాంటెక్స్ట్ అండ్ ఇంటర్ఆపరబిలిటీ. సో ఇదనేది ఒక రిపోర్ట్ని మనకి తయారు చేసి ఇచ్చింది. సో యూ కెన్ డూ లైక్ యూ కెన్ రీడ్ a taxonomy of AI agentic systems. So ikkada manaki idi core reasoning, all that stuff it has given, the discipline of context engineering, so everything. సో దీన్ని మీరు బేసిక్గా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే దీన్ని మీరు కాపీ చేయొచ్చు, ఈ టెక్స్ట్ని, ఆర్ ఎడిట్ కూడా చేసుకోవచ్చు మనం ఓన్ వర్డ్ డాక్యుమెంట్లు పేస్ట్ చేసుకొని. సో దట్ ఈస్ రిపోర్ట్ పార్ట్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఆడియో అండ్ వీడియో ఓవర్వ్యూ. సో లెట్స్ గో టు ద నెక్స్ట్ ఆడియో ఓవర్వ్యూ. సో ఇప్పుడు మనం ఆడియో ఓవర్వ్యూ అనేది జనరేట్ చేసాం. సో లెట్స్ సీ హౌ ద ఆడియో ఓవర్వ్యూ ఈజ్. సో దీనిపైన క్లిక్ చేస్తే మనకి నౌ ద ఆడియో ఈజ్ ప్లేయింగ్. For years, AI was, well, it was largely passive. You had to guide it step by step, tell it to generate the next word or translate some text. But that era is ending. We're in a fundamental సో ఇప్పుడు మనం ఆడియో ఓవర్వ్యూ అనేది జనరేట్ చేసామంటే దిస్ ఈజ్ కైండ్ ఆఫ్ పాడ్కాస్ట్ ఆడియో. అంటే మీరు ఒక పాడ్కాస్ట్ని వింటున్నారనుకోండి, దాంట్లో డిఫరెంట్ స్పీకర్స్ ఉంటారు కదా. సో వాళ్ళు ఎలా మాట్లాడుకుంటారో ఎగ్జాక్ట్లీ దిస్ ఆడియో ఓవర్వ్యూ ఈజ్ గోయింగ్ టు బి లైక్ దాట్. సో ఇప్పుడు మీరు అగైన్ చూసుకున్నట్లయితే toward autonomous AI agents. Exactly. These are complete stateful applications that don't just predict. They can reason, they can plan, and most importantly, they take సో ఇక్కడ there is also one more feature called interactive. So let's click on that. Interactive mode అంటే యాక్చువల్గా మీరు కూడా ఇన్వాల్వ్ అవ్వచ్చు అన్నట్టు. సో లెట్స్ సీ. Welcome to the deep dive. For years, AI was, well, it was mostly passive. You had to guide it step by step, tell it to generate the next word or translate some text. But that era is ending. We're in a fundamental paradigm shift now toward autonomous AI agents. Oh, wait. Someone wants to join. Hey, go for it. సో ఇక్కడ మీరు అలౌ చేసుకోవచ్చు. హే, ఐ వుడ్ లైక్ జస్ట్ టు జాయిన్ ద కాన్వర్జేషన్ అండ్ మేబీ లెర్న్ అబౌట్ AI ఏజెంట్స్. That is fantastic. We are so glad you joined in. Welcome. You've actually caught us at the perfect moment. We were just about to define exactly what an AI agent is. Because that paradigm shift we mentioned, moving away from passive AI,
That shift is to autonomous AI agents. Agents. Exactly. These are complete stateful applications that don't just predict or create content. They can reason. Oh yeah, let's hear it. Yeah, now we have AI agents, right? They can have a context and they can have a memory. They are completely different from the LLMs. You are absolutely right. That's the key. That's the engine of the whole thing. Having that context and memory is what turns a passive model into an active, intelligent agent. And it lets them pull off that multi-step action we just mentioned. Because without memory, they are inherently stateless. They have amnesia between every single interaction. Right. Their reasoning is confined to just one single API call. So the entire goal of the architecture Yeah, I mean, we can also have multi-agent models or multiple tools that the AI agent can call, and it can give us the answer. Like, for example, if I wanted to send an email, the LLM can't do it, right? But if I have an AI agent, which is, let's say, called as a mail sender agent, that can actually send an email to a particular person. You just hit on one of the most critical parts of the whole system. That's right. You've described the two core ways agents get things done. First, with tools, like your email example. An LLM can't send an email, but an agent can call an external tool or an API to perform that action for you. That's the agent's hands, connecting the reasoning to the real world. And the other thing you mentioned, multi-agent models, is the ultimate frontier. That's where you have a team of specialists where one agent delegates a complex task to another agent. That's how we automate entire complex business workflows from start to finish. Your example perfectly leads us into the three foundational pillars of the agent architecture. That whole system, the context, the tools, the multi-agent, is governed by... Oh, go for it. I mean, with the AI agents on the production, there are also some implications about security, privacy, all that stuff, right? So when you are actually deploying an AI agent into the customer's production environment, we should also consider these implications, like, for example, privacy. What kind of information that the context or that the memory that we store, so that actually needs to comply with the organizational's policies also. Like the memory, there are a lot of implications with the memory, right? So if we are storing the memory, that can actually cost us a lot. So it is also important, like what kind of memory that we store or what kind of memory that we discard in the long term. You are absolutely correct to flag that. That is a brilliant and necessary intervention. Because all that power and personalization you get from memory and tools. సో బేసిక్గా ఇప్పుడు ఇట్లా మీరు ఒక పాడ్కాస్ట్ లాగా మీరు దాంట్లో జాయిన్ కావచ్చు. ఆల్సో మీరు మీ యొక్క పాయింట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో అక్కడ ఉన్న స్పీకర్స్ కూడా మీ యొక్క పాయింట్స్ని వాళ్ళు రియాక్ట్ అవుతారు అన్నట్టు. సో ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు ద స్టూడియో అగైన్ టు ఎక్స్ప్లోర్ ది అదర్ వన్ విచ్ ఈస్ వీడియో ఓవర్వ్యూ. సో ఇక్కడ మనకి వీడియో ఓవర్వ్యూ అనేది జనరేట్ అవుతుంది. సో ఇట్ క్యాన్ టేక్ సమ్ టైమ్, సో విల్ వెయిట్ ఫర్ దాట్. ఆల్ రైట్, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే నోట్బుక్ LM హ్యాస్ ప్రొవైడెడ్ అస్ విత్ ది వీడియో ఓవర్వ్యూ. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే బిల్డింగ్ స్టేట్ఫుల్ ఏజెంట్స్ అనేది ఆ వీడియో ఓవర్వ్యూ యొక్క టైటిల్. సో లెట్స్ జస్ట్ క్లిక్ ఆన్ దిస్. సో ఇది లోడ్ అవుతుంది. వన్స్ ఒకసారి లోడ్ అయిన తర్వాత మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది యాక్చువల్గా వీడియో ఓవర్వ్యూ అన్నట్టు. అంటే ఏదైతే మనం 3 రీసోర్సెస్ని ప్రొవైడ్ చేసామో, బేస్డ్ ఆన్ 3 రీసోర్సెస్, it actually has provided us with a video. So let's play this video. Let's dive in. Today, we're going to take a basic large language model, the kind that just generates text, and turn it into a truly powerful AI agent. Then actually మనం full screen లో చూద్దాం. Then that will be actually very, very nice. So మనం just play. We're talking about an agent that can actually remember, learn, and most importantly, act. We're going to level this thing up, one step at a time. So, have you ever been talking to an AI chatbot and you just get that feeling you're starting over from scratch with every single message? So, ikkada meer chusukunnatlaite, it has provided us this video and it is fantastic. Here you can see all the things. Here you can see these images, or here you can see there's some background color and everything. Like the video generation is absolutely amazing. They're not crazy. There's a really fundamental reason they're so forgetful, and today we are going to fix that. Okay, so the heart of the problem is this.
LLMs are by their very nature stateless. What that means is their entire universe, everything they know, is packed into one single API call. సో ఇది మీరు మొత్తం అయితే నేను ఇప్పుడు చూడను. బట్ యాక్చువల్లీ నౌ హియర్ ఇట్ హ్యాస్ గివెన్ అస్ దిస్ టాబ్యులర్ ఫార్మ్ వేర్ యూ కెన్ సీ లైక్ ఇట్ సైడ్ ఇది RAG ఇంజిన్స్, ఇట్ సైడ్ ఇది మెమరీ మేనేజర్ని చేసి డివైడ్ చేసి గోల్, సోర్స్, ఐసోలేషన్. సో వెరీ వెరీ నైస్ Here ప్రెజెంటేషన్ is the యాక్చువల్లీ. absolute best way to picture the difference. RAG is your research librarian, super knowledgeable about world facts, but doesn't know you from Adam. సో ఇట్లా అనేది నోట్బుక్ LM వీడియో ఓవర్‌వ్యూ చేసి మనకిచ్చింది. దిస్ ఈజ్ వెరీ వెరీ యూస్‌ఫుల్. ఒకవేళ మీరు వీడియోస్ చూసి యాక్చువల్‌గా నేర్చుకోవాలనుకుంటే మీ యొక్క సోర్సెస్‌ని నోట్బుక్ LMలో ఇవ్వచ్చు. అప్పుడు ఆ నోట్బుక్ LM అనేది ఒకవేళ మీరు వీడియో ఓవర్‌వ్యూని చూస్ చేసుకుంటే ఇలాంటి వీడియో ఇస్తది. ఈ వీడియోని చూసి మీరు నేర్చుకోవచ్చు అన్నట్టు. ఆల్రైట్, ఒకవేళ మీకు ఈ వీడియో గనక నచ్చినట్లయితే, ఈ వీడియో మీకు యూస్‌ఫుల్ అనిపిస్తే ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్యూచర్‌లో నేను మరికొన్ని AI రిలేటెడ్ వీడియోస్‌ని అప్లోడ్ చేయబోతున్నాను. సో ఇఫ్ యూ డోంట్ వాంట్ టు మిస్ దోస్ వీడియోస్ యాస్ వెల్, యూ షుడ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ.